నిజామాబాద్ మేయర్ నీతూ భర్తపై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి ఒక ఆటో డ్రైవర్. తన 100 గజాల ప్లాట్ ను కబ్జా చేసి ఇబ్బంది పెట్టడంతో నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి చేసినట్లు నిందితుడు చెప్తున్నాడు. ఎన్నిసార్లు ప్రాధేయపడినా వినలేదని, అందుకే కొట్టానంటూ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. మేయర్ భర్త శేఖర్ ను కొట్టిన వీడియోను తన వాట్సాప్ లో స్టేటస్ గా కూడా పెట్టుకున్నాడు. अभी थोड़ी देर पहले एक शेखर बोल के है, निजामाबाद का मेहर कहते उन्हें मेरी ज़मीन कब्जा कर दिया। मैं बहुत मन्नतें किया, इतनी मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि ये मुझे मेरी ज़मीन मत छीनो, मेरी ज़मीन मुझे दे दो। वो ज़मीन पे నాగారం ఏరియా టౌన్ 5 ఏరియాలో 80 క్వార్టర్స్ అని ఉంటుంది. అక్కడ నిజామాబాద్ మేయర్ అయినటువంటి నీతూ కిరణ్ గారి హస్బెండ్ చంద్రశేఖర్ అని అతని పైన ఒక దుండగుడు దాడి చేస్తాడనే ఇన్ఫర్మేషన్ మీద మేము వెళ్ళడం జరిగింది. దాంట్లో రసూల్ అనే వ్యక్తి 35 ఇయర్స్ ఆటో డ్రైవరు, ఇతనిపై మొదట అసాల్ట్ చేశాడు, కొట్టాడు. దాని తర్వాత హ్యామర్ తీసుకొచ్చి తల మీద. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. భర్తపై నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒకసారిగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్లో సీనియర్ నేతగా ఉన్న దండు శేఖర్ ఒక స్థల వివాదంలో ఎవరైతే రసూల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన స్థలం వివాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాడ్తో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం మనం వెనకాల ఉన్న ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ ఆసుపత్రిలోనే దండు శేఖర్ చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే స్థల వివాదం సంబంధించి ఇది జరిగిన ఘటనగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న దాడి ఘటన తర్వాత ఈ ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. చూడొచ్చు విజువల్స్లో బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు నాయకులు అంతా కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రానున్నారు. ఏదైతే 100 గజాల ప్లాట్ వివాదం సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఏదైతే రసూల్ అనే వ్యక్తి నాగారం ప్రాంతంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో, రసూల్ అనే వ్యక్తికి ఒక 100 గజాల ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్కి సంబంధించిన ఒక వివాదం కూడా చాలా రోజుల్లో జరుగుతుంది. ఆ ఫ్లాట్కి సంబంధించిన అంటే మేయర్ భర్త దండు శేఖర్ వెళ్తున్నారు. తన అనుచరులైన కొంతమంది ఆ 100 గజాల ఫ్లాట్ ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఆయన నిన్న రసూల్ అనే ఎవరైతే నిందితున్నారో నిందితుడు వీడియోని కూడా బయట విడుదల చేయడం జరిగింది. దాడి చేస్తున్న ఘటన విజువల్స్ కూడా కొంతమంది వ్యక్తులతో తీయించడం జరిగింది. ఆ విజువల్స్ కూడా స్టేటస్ పెట్టుకొని కొద్దిగా నిజామాబాద్ నగరంలో కొద్దిగా దాడి చేసిన ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ కొద్దిగా భయభ్రాంతులకు గురి చేసినట్టుగా ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు కూడా ఇదే ఘటనకు పరిగణిస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు రసూల్ అలియాస్ సస్రు ప్రస్తుతానికి పోలీసులు అదుపుకున్నాడు. తనపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. పోలీసులు అదుపుకున్న రసూల్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 109 BNS SC/ST అట్రాసిటీ కింద ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జరిగిన ఘటన ఏదైతుందో ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. నిన్న జరిగిన ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా మేయర్ భర్త దండు శేఖర్ ఎవరుతున్నారో కోలుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా చేరుకుంటున్నారు, శ్రేణులంతా చేరుకుంటున్నారు. ఒకసారి వీళ్ళకి సంబంధించిన నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ప్రస్తుతం మేయర్ భర్త దండు శేఖర్ పరిస్థితులు? నగర మేయర్ నీతూ కిరణ్ గారి హస్బెండ్ దండు శేఖర్ గారు సీనియర్ నాయకుడు. మరి నిన్న ఏదైతే దుండగుడు మరి దినంలో మిట్ట మధ్యాహ్నం మరి అందరు చూస్తుండగానే దాడి చేయడం జరిగింది. మరి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మన న్యాయ వ్యవస్థ మరి పటిష్టంగా ఉన్నది. ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మరి న్యాయస్థానం పోవాలి, చట్టాలు పోవాలి. కానీ ఇట్లా పొద్దుపూట దినం పూటనే మరి ఇట్లా దాడి చేయడానికి మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే వీడియో తీసి తన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే దాడి చేసిన తర్వాత వీడియో రిలీజ్ చేసింది 100 గజాల జాగా కబ్జా చేశాడని చెప్తా ఉన్నారు. అదే నేను చెప్తా ఉన్నాం కదా, మరి అతడే స్వయంగా వీడియో తీసుకొని మీడియాలో పెట్టడం కాబట్టి చూస్తూ ఉంటే మరి అతడు ఎంత తెగించిండు, మరి అతను వెనుక ఎవరో హస్తం ఉన్నది. పెద్ద మనుషులు ఏం చేస్తారు, చెప్పే మట్టుకు చెప్తారు కానీ వాళ్ళు ఖచ్చితంగా పోయి చేయలేరు కదా. అటువంటి అప్పుడు అనుచరుడు కబ్జా చేస్తే అనుచరుని కొట్టాలని దండశేఖర్ని కాదు కదా. మళ్ళీ ఆయన రిలీజ్ చేసిన వీడియోలు ఏమంటున్నారు, మేయర్ భర్తనట అంటే నాకు ఆయన ఎవరో తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇది కుట్ర కనిపిస్తుందా లేదా? ఆయన తెలియడు, ఆయన కబ్జా చేసింది అంటాడు. అంటే వట్టేనే ఆయన అనుచరుడు కబ్జా చేస్తే ఈయన మీకు రావడం ఫస్ట్ తప్పు. అదేంటే వాళ్ళు తెలుసుకోవాలా. అంటే ఇక్కడ మట్టుకు జరిగిన విషయం మాకు అర్థమవుతుంది. అంటే శేఖర్ టార్గెట్ చేసిండ్రు, కావాలని టార్గెట్ చేసిండ్రు.
అనుచరులు వించాలు వాళ్ళు ఏమైనా వేసుకుని ఈయనకు సంబంధం లేదు. ఈయన అదే పెద్ద మనిషిగా చెప్పాల్సినంత చెప్పినట్టున్నాడు ఇద్దరికి, అంతే తప్ప ఈయన చేసింది లేదు, కబ్జా చేసింది లేదు, ఈయనకు సంబంధం లేని విషయం. దండు శేఖర్ మేయర్ భర్త దండు శేఖర్ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు తనను చూడడానికి కూడా చాలామంది కూడా వస్తున్నారు. ఏదైతే ఘటన అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది రాజకీయ కుట్ర అని చెప్పి కొంతమంది కోరుతున్నప్పటికీ కూడా ఏదైతే వీడియో తీసి తీవ్ర భయభ్రాంతులు గురి చేసే విధంగా ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి ఏదైతే భయభ్రాంతులు గురి చేస్తారో ఏదైతే నిందితుడు రసూలు ఎవరైతే ఉన్నారో తనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.